ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతిలోని కమలాక్షి పదమునకు అర్థము కమలముల వంటి కన్నులు కలన భగవతి స్వరూపము. మనము కూడా ఆ భగవతి స్వరూపము కాగలము అనడానికి మన లోపల ఉన్న అంతర్చక్షువును మేల్కు జాగృతం చేయడానికి మనకు సహాయపడేవారు ఎవరు అంటే గురువు. ఆ గురువు గారి యొక్క గొప్పతనము, వారి యొక్క బోధనల గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. లక్ష్యబోధం యొక్క మొదటి అడుగు గురువు. తంత్రశాస్త్రంలో కానీ శ్రీ విద్యలో కానీ పద్ధతి చూస్తే గురు ఉపాసన ప్రాణము. ఒక గురువు చేత మంత్రోపదేశం తీసుకొని మనము ముందుకు నడవాలి. ఈ అడుగులు మనలను సత్యకామత్వమునకు తీసుకొని వెళ్తాయి. చతుర్థ భావములో అంటే తురీయ అవస్థలో నీ లోపల నీ గురువు ఒక శబ్దము ద్వారా కానీ, ఒక బీజమంత్రంతో కానీ, ఒక దృష్టి ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ, అంటే స్పర్శ దీక్ష, శ్రవణ దీక్ష, నయన దీక్ష, నీ లోపల నయన దీక్షతో నీ లోపల కుండలిని జాగృతమయ్యే లక్ష్యంతో నీకు గురువు దీక్షను ఇస్తారు. ఇక్కడ గురువు యొక్క లక్ష్యము నీ లోపల అంతర్చక్షు అంటే జ్ఞాన చక్షువులు తెరుచుకొని కుండలిని జాగృతం అవ్వడానికి సహాయపడతారు. దీనికోసం గురువు నీలో ఆధ్యాత్మిక బీజము ప్రవేశపెడతారు. శిష్యుల యొక్క పాత్రతను బట్టి గురువు వారిలో దృశ్య దీక్ష ద్వారా కానీ, స్పర్శ దీక్ష ద్వారా కానీ, శ్రీ విద్యా దీక్ష ద్వారా కానీ మంత్రోపదేశము చేస్తారు. కొంతమందికి కేవలం ఉపదేశం చేస్తారు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని, ఇది మంచిది అని, ఇది మంచిది కాదు అని తెలియజేస్తారు మాటల్లో. కొంతమందికి నామదీక్ష ఇస్తారు, మరికొంతమందికి బీజములతో దీక్షను ఇస్తారు. ధారణతో దీక్ష కొంతమందికి, ధ్యాన దీక్ష కొంతమందికి, స్పర్శతోనే సమాధి యొక్క అనుభూతిని గురువు ప్రసాదిస్తారు. గురు దీక్ష ద్వారా వారిలో అనుభూతి ప్రారంభమవుతుంది. ఎవరిలో? ఉపాసకునిలో, అంటే సాధన చేసేవారిలో. అంటే అప్పుడు నువ్వు బ్రాహ్మణత్వంలో ప్రవేశించినట్లు అవుతుంది. దీక్షితులు అంటే బ్రాహ్మణులు అయినట్లు, అదీక్షితులు అంటే బ్రాహ్మణులు కానివారు. తంత్రశాస్త్రం ప్రకారము పశుత్వం ఉన్న వారిని అదీక్షితులుగా, అంటే జంతుబలి, జీవహింస పట్ల ఆసక్తి ఉన్నవారిని అదీక్షితులు అని మనము అర్థం చేసుకోవాలి. ఈశ్వరత్వం ఉన్నవారిని దీక్షితులుగా చెప్తారు. మన యొక్క యాత్ర ఎట్లా ఉండాలి? పశుత్వం నుండి ఈశ్వరత్వం వైపుకు, ఈశ్వరత్వం నుండి బ్రహ్మైక్యం వరకు ఉండాలి. ఇదియే మన యొక్క జీవన యాత్ర. ఈ జన్మకు ముందు మనం ఎన్నోసార్లు షోడశ కళలలో దశమ కళ వరకు వచ్చి ఆగిపోయినప్పుడు అక్కడ గురువు వచ్చి మనకు స్పర్శ ద్వారా, దృశ్యము ద్వారా మనకు జ్ఞానం కలిగించి అక్కడ నుండి ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకొని వెళతారు. ఆ సమయంలో మనము పశుత్వం నుండి ఈశ్వరత్వమునకు మన యాత్ర ప్రారంభము అవుతుంది. అంటే ఉపాసన మొదలు అవుతుంది. ధర్మశాస్త్రంలో ఉపాసనతో కూడిన జీవనానికి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఉపాసన లేని జీవనం మనకు అద్వైత సిద్ధిని ఇవ్వలేదు. జన్మసిద్ధులు ఆ అద్వైత సిద్ధిలోనే జన్మసిద్ధులు ఆ అద్వైత సిద్ధిలోనే జన్మిస్తారు. ముందు జన్మలోనే వారు కర్మలన్నీ ప్రోగు చేసుకొని ఆ ప్రోగు చేసుకున్న కర్మఫలాన్ని ఈ జన్మలో అద్వైత సిద్ధి పొందిన స్థితిలో జన్మిస్తారు. అంటే గత జన్మల పాపకర్మలను అక్కడే వారు తొలగించుకొని జన్మసిద్ధులుగా జన్మించి మనకు గురువులుగా జ్ఞానబోధ చేసడానికి భూమి మీద అవతరిస్తారు. మనము జన్మసిద్ధులము కాదు, మనము కర్మసిద్ధులము. మనము జన్మసిద్ధులము కాదు కాబట్టి కర్మసిద్ధులము కావాలి. దానికి మనకు ఉపాసనతో నిండిన జీవనము అత్యంత అవసరము. ఉపాసనలో మొదటి అడుగులో గురు దీక్ష లభించడము, రెండవ అడుగులో ఉపాసన చేయడము,
మూడవ అడుగులో ఉపాసకుడు ఉపాస్య దేవతతో తన్మయ భావం పొందడము. నీవు నీ ఇష్టదేవత, గురువు, ఈ మూడు త్రికోణంలాగా అవుతుంది. గురువు, శిష్యుడు, ఉపాస్య దేవత. ముగ్గురు శక్తులు అంతరంలోకి ప్రవాహితమవుతుంది. అంతరంలోని శక్తి జాగృతమై అంతరంలోని చక్షువులు తెరుచుకొని మనకు తన్మయభావము ఇస్తుంది. ఇక్కడ త్రిపుటి నాశనము అవుతుంది. ఉపాసన, ఉపాసకుడు, ఉపాస్య దేవత అనే త్రిపుటి నశిస్తుంది. ఇక్కడ భేదభావము తొలగిపోతుంది. కానీ మనము శరీరము, బుద్ధి, మనస్సు అనే బోధాలతో ఉంటాం. ఇవి ఉన్నప్పుడు నేను శరీరాన్ని, నేను బుద్ధిని, నేను మనస్సును అని అవబోధంలో ఉంటాం. ఇది మన గురువుగారు మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే విధి విధానం. హరి ఓం తత్సత్. మరి యొక్క సందర్భంలో గురువు యొక్క బోధ ఎలా ఉంటుంది అని కమలాక్షి శబ్దంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.